ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. సాక్షి పేపరు సాక్షిగా అహోబిలంలో అక్రమ కట్టడాలను కూల్చేస్తాం. సాక్షి విభిన్న కథనాలపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మే 4 ఆదివారం నంద్యాల పట్టణంలోని గురురాజా పాఠశాలలో రాష్ట్ర దూదేకుల ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలన్న అధ్యక్ష కార్యదర్శులు సిద్ధయ్య, కన్నయ్య. బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎగువ అహోబిలంలో సింహ వాహనంపై ఊరేగిన జ్వాల నరసింహుడు. ఆలగడ్డ ఆర్టీసీ బస్టాండ్లో త్రాగునీరు లేక ప్రయాణికుల అవస్థలు పట్టించుకోని అధికారులు. యాగంటి పల్లెలో శ్రీ చౌడేశ్వరి దేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు. రుద్రవరం అమ్మవారి శాల పురోహితుల ఇంట్లో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. సాక్షి పేపరు సాక్షిగా అహోబిలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అఖిలప్రియ మీడియా సమావేశం నిర్వహించారు. అహోబిలంలో లాడ్జ్ నిర్మాణాలపై విభిన్న కథనాలను ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. వారు ప్రచురించిన ఒకే అంశంపై 2 కథనాలు ప్రచురించిన సాక్షి సమాధానం చెప్పాలంటూ ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో అహోబిలంలో అక్రమాల అంతస్తులు శీర్షికన సాక్షిలో వార్త ప్రచురించారని, అందులో అహోబిలంలో లాడ్జి నిర్మాణాలు అక్రమమని సర్పంచ్ స్టేట్మెంట్తో మరియు ఈవో వివరణతో వార్త ప్రచురించారని, ఈ వార్తకు స్పందించి తాము ఆర్డీఓ సమక్షంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నోటీసులు పంపించామన్నారు. గత ప్రభుత్వంలో అనుమతులు లేకుండా ఈ లాడ్జిల నిర్మాణం జరిగిందన్నారు. వెంటనే గత ప్రభుత్వం తప్పిదాలను కప్పిపుచ్చే క్రమంలో అహోబిలంలో బీ ట్యాక్స్ శీర్షికన మరో వార్త ప్రచురించారన్నారు. ఏదో రకంగా టీడీపీ ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు సాక్షి పత్రిక ప్రచురించిందని, గత 20 ఏళ్లుగా తాము అధికారంలో లేని విషయం సాక్షికి తెలియదా? లాడ్జి నిర్మాణాలకు అప్పటి వైసీపీ సర్పంచ్ ఎలా అనుమతులు ఇప్పించారో సాక్షి పత్రిక చెప్పాలన్నారు. సాక్షి పేపర్లో రాసిన ఆర్టికల్ ఏది కరెక్టో ఏది తప్పో సమాధానం చెప్పాలంటూ సాక్షిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. ఫిబ్రవరి 3వ తారీఖు రాసిన ఆర్టికల్ సరైనదా లేక ఏప్రిల్ 30వ తారీఖు రాసిన ఆర్టికల్ సరైనదో లేదో సాక్షి సమాధానం చెప్పాలన్నారు. అక్రమాలకు పాల్పడ్డామని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, నిరూపించలేకపోతే మీరేం చేస్తారో సమాధానం చెప్పాలంటూ ఎమ్మెల్యే సాక్షిని ప్రశ్నించారు. గురించి మాట్లాడకుండా మా గురించి అంటే మా మీద విమర్శలు చేయడం ఒక ఎత్తు, ఆలగడ్డలో ఏదో చాలా పెద్ద నేరాలు ఘోరాలు అహోబిలంలో జరిగిపోతున్నట్టుగా ఒక పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది. సరే, దాని గురించి మాట్లాడడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను మామూలుగా అయితే మొన్ననే పెట్టాలా ప్రెస్ మీట్, కానీ మోదీ గారు వస్తున్నారు, ఆయన రాష్ట్రానికి ఏమి ఇస్తారు, ఏమి ఇవ్వబోతున్నారు, అసలు రాష్ట్రంలో అమరావతి అనేది ఒక సంబరాలు జరుగుతున్న కార్యక్రమంలో మనం దీని గురించి మాట్లాడకూడదని నేను కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. అది ఎట్లాగో వైసీపీ నాయకులకి సాక్షి వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి ఎవరిని ఎట్లా టార్గెట్ చేయాలనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు మీకు ఒక ఆర్టికల్ సాక్షిలో వచ్చింది, ఇది మళ్ళీ నేను రాసిందో మేము రాపిచ్చిందో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీ నుంచో కాదు, సాక్షి పేపర్ లో రాసిన ఆర్టికల్ అక్రమాల అంతస్తులు. ఇది సాక్షిలో ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా వీళ్ళు రాసింది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ భూములు అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎండోమెంట్ ల్యాండ్లు ఇల్లీగల్ గా అహోబిలంలో పుణ్యక్షేత్రం దగ్గర అహోబిలం దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఆక్రమించుకొని దాని మీద కన్స్ట్రక్షన్స్ చేశారు. 100కి పైన లాడ్జిలు సత్రాలు మరి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు, చోద్యం చూస్తున్న అధికారులు. ఇది వాళ్ళు రాసిన ఆర్టికల్. చోద్యం చూస్తున్న అధికారులు టీడీపీ నాయకులు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ ఫిబ్రవరి 3వ తారీఖు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అక్రమ నిర్మాణాలకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉంది అని చెప్పి దీంట్లో రాయడం జరిగింది.
మామూలుగా ఏదన్నా లాడ్జ్ కట్టాలన్నా సత్రాలు కట్టాలన్నా అక్కడ పంచాయతీ రెజల్యూషన్ అవసరం. పంచాయతీ రెజల్యూషన్ లేకుండా ఇవి ఎట్లా కట్టినారు? పోనీ పంచాయతీ రెజల్యూషన్ మా వాళ్ళు ఎవరైనా సర్పంచులుగా ఉన్నారంటే 2006 నుంచి గంగుల కుటుంబంకి సంబంధించిన వ్యక్తులే ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకుంటూ రావడం జరిగింది. మరి 2006 నుంచి మా వాళ్ళు ఎవరు సర్పంచులుగా లేకపోతే దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? సాక్షి వాళ్ళు చెప్పాలా. అంతేకాకుండా ఏదైతే స్టార్ హోటల్స్ అంట అహోబిలంలో లాడ్జ్లకి ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రిసిటీ మేము ప్రొవైడ్ చేసి దగ్గరుండి వాళ్ళకి మర్యాదలు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మేము డబ్బులు వసూలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళ జోలికి ఎవరు పోకుండా చేస్తున్నామని చెప్పి మా గురించి పెద్ద ఆర్టికల్ రాసింది సాక్షి. అంతేకాకుండా ఇక్కడ సర్పంచ్, మా సర్పంచ్ కాదు, మీ వైసీపీ సర్పంచే ఇక్కడ పనులు కూడా కట్టట్లేదు. ఆ లాడ్జీలు కట్టుకున్న వాళ్ళు పనులు కూడా కట్టట్లేదు. ఎవరి కోసం రాస్తున్నారండి? దీనివల్ల మీరు ఆ చికెన్ దాని గురించి రాసినారు. ఏ ఆలగడ్డలో ఓట్లు వేసే వాళ్ళకి తెలీదా? ఆలగడ్డలో చికెన్ కొనే వాళ్ళకి తెలీదా రేటు తగ్గిందా పెరిగిందా అనేది? మీ సాక్షి పేపర్ కొంటూ మీకు ఓట్లు వేసిన వాళ్ళే ఇది వాస్తవం కాదు అని మాట్లాడుకునేలాగా మీరు చేసుకుంటున్నారు. మేమేం లేదు. ఇది రాయడం వల్ల మేము ఆపుతామనుకుంటున్నారా? మీరు రాయడం వల్ల మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము ఆపుతామనుకుంటున్నారా? భయపడతామని అనుకుంటున్నారా? నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో అది వక్ఫ్ బోర్డు కావచ్చు, ఎండోమెంట్స్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరినైనా సరే గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్స్ చేశారో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. మీరు ఏం రాస్తారో రాసుకోండి, దాంట్లో వాస్తవం ఉంటే నేను ఒప్పుకుంటా. నా గురించి చాలా మందికి తెలిసిన వాళ్ళకి తెలుసు. మీరు వాస్తవాలు రాసుకుంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలంటే ఒక సెకండ్ కూడా నేను ఆలోచించాను. అవును వాళ్ళు రాసింది కరెక్ట్, మేము మార్చుకుంటామని చెప్పేదానికి ఒక సెకండ్ కూడా ఆలోచించాను. కానీ మీరు తప్పుడు. రాష్ట్ర దూదేకుల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం మే 4 ఆదివారం ఉదయం నంద్యాల పట్టణంలోని ఎన్జీఓ కాలనీలోని గురురాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ఏపీ దూదేకుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సిద్ధయ్య కన్నయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు, వారి సంక్షేమం గురించి చర్చించడంతో పాటుగా సంఘ కార్యకలాపాలను విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. అలాగే దూదేకుల వారిలో పేదవారైన విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సహాయం చేసేందుకు ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. కావున నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న దూదేకుల ఉద్యోగ సంఘం నేతలు, ఉద్యోగులు ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని 12 జిల్లాల్లో తిరిగి అవేర్నెస్ తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యోగస్తుల సంఘం స్టేట్ వైడ్ పెట్టాలనే ఒక తలంపుతో ఈ ప్రయాణం జరుగుతూ ఉంది. ఈ మీటింగ్లోనే, స్టేట్ బాడీ మీటింగ్లోనే పిల్లలకి పురస్కార ప్రతిభా పాఠవాళ్ళు ప్రశంసా పత్రాలు ఇవ్వాలని, తగిన పారితోషికం కూడా ఇవ్వాలని మా సంఘం తరపు నుంచి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మా కన్నయ్య స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా ఇద్దరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడికి రేపు అనగా ఆదివారం రోజున స్కూల్లో జరిగే సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఏమైనా అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరు ఒకరినొకరిని కలుసుకొని రేపు జరిగే సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. రేపు అనగా ఆదివారము 4/5/2025 ఆదివారం నాడు నంద్యాల జిల్లాలోని ఎన్జిఓస్ కాలనీలో గుర్రాజా ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్ నందు దూదేకుల ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దూదేకుల ఉద్యోగుల సంక్షేమ సంఘం 84/2024 ఆధ్వర్యంలో జరగబోయేటువంటి రేపు కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే దూదేకుల ఉద్యోగులు అందరినీ కూడా అందరినీ ఒకరికొకరిని కలపడం, తర్వాత అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటి మీద తీసుకొచ్చి మా యొక్క దూదేకుల సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన మా యొక్క జాతిలో వెనుకబడినటువంటి విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఈ యొక్క ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ సంస్థ సంబంధించి జరగబోయేటువంటి సమయంలో ఇలాంటి కార్యక్రమాల ద్వారా చైతన్యపరిచి
భవిష్యత్తులో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేయడము, పారితోషికాలను అందజేసే ఉద్దేశంగా ఇలాంటి చైతన్య కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కావున నంద్యాల జిల్లా చుట్టుపక్కల పరిసర ప్రాంత ఉద్యోగులందరూ కూడా హాజరై రేపు జరగబోయే నంద్యాల గుర్రాజా స్కూల్ నందు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున అందరికీ కోరుకుంటూ మీ కన్నయ్య, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి. బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మౌలిక వసతుల కల్పన మరియు పునరుద్ధరణ పనులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బనగానపల్లె డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కల్పనపై గత 5 ఏళ్లుగా పట్టించుకునే నాదుడే లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 4 కోట్ల వ్యయంతో కనీస మౌలిక సదుపాయాలు మరియు మరమ్మతులు చేపట్టి డిగ్రీ కళాశాలకు సరికొత్త రూపు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వంలో యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి ఉజ్వల శిక్ష అభియాన్ పథకం కింద 4 కోట్ల నిధులు కేటాయింపులతో బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల మౌలిక సదుపాయాల సౌకర్యాల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ముఖ్యంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్నారని, దీంతో గ్రౌండ్ ఫ్లోర్ 6 గదులతో G+1 డిజైన్లతో ఈ నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం టాయిలెట్లు ఉన్నప్పటికీ సరిపోకపోవడం, నీటి కొరత కూడా వేధిస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు అదనంగా చెరో ఒక టాయిలెట్స్ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. అంతేకాక 500 మీటర్ల కాంపౌండ్ వాల్ నిర్మాణం, బిల్డింగ్ పునరుద్ధరణ పనులతో పాటు ఫర్నిచర్ కూడా అందజేస్తామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నామని, ఖచ్చితంగా వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. కింద 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పడము, అప్పటికే అవి కూడా ఆ రోజు నిధుల కోసం మనం ట్రై చేసినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ వ్యతిరేకంగా రాయడంతో ఆ నిధులు ఆగిపోయినాయి. గత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క నాడు నేడని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా సప్లిమెంట్ గా కరెక్ట్ గా కూడా ఎక్కడ కూడా ఫుల్ గా పనులు చేసిన పాపాన పోలేదు. ఈ ప్రాంతంలో నేను కూడా చదువుకుని హై స్కూల్ చదువుకునేటప్పుడు ఇక్కడ కూడా గ్రౌండ్ ఉండేది, ఇక్కడ సైన్స్ కూడా ఉండేది. నాకు లాగా గుర్తున్నాయి ఇవన్నీ కూడా. మంచి మంచి బిల్డింగ్లు అప్పుడు బ్రిటిష్ లో అప్పుడు మా నవాబులు కట్టిన బిల్డింగ్లు ఉండేటివి. అటువంటి ప్రాంతంలో మళ్లీ నేనే ఈ రోజు ఇక్కడికి వచ్చి భూమి పూజ చేయడము, ఇక్కడ స్థాపనకు రావడం చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. అంటే ఒక విద్యార్థిగా చదువుకొని ఇక్కడే ఆడుకొని ఇక్కడే తిరిగినటువంటి నేలలో ఈ రోజు ఒక శాసనసభ్యుడినై ఒక మంత్రినై ఈ ప్రాంతంలోనే మళ్లీ నేను నా చేతుల మీద జరుగుతుందంటే అది అంతా కూడా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదము, అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు గాని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈ రోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకుని ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను విద్యాశాఖలో కూడా మార్పులు తీసుకుని వస్తా ఉన్నాం. ఇంతకుముందు కూడా ఇక్కడ నెట్ కూడా లేదని చెప్పారు. ఇంతకుముందు స్కూల్లో నేను ఒకసారి 2 సార్లు ఇక్కడ మీటింగ్లకు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కూడా వచ్చినప్పుడు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు, ఆ బిల్డింగ్ కూడా గుర్తుంది. నెట్ పనిచేస్తున్నాం ఇప్పుడు. అప్పుడు వచ్చినప్పుడు నేను కూడా అప్పుడు గవర్నమెంట్ లేవని చెప్పి అడిగితే ప్రతి సంవత్సరం నేను ఇచ్చి పంపించేవాడిని. నా 5 సంవత్సరాలు నేను ఉన్నాను. కాబట్టి ఏదైనా గత 30 సంవత్సరాల కింద పెట్టినటువంటి వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మార్పులలో తీసుకుని బనగానపల్లెకు ఇంకా అవసరమైనటువంటి చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే 12 రూములు తీసుకుని ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క స్కూలును ఖచ్చితంగా కూడా ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉందో మీరందరూ కూడా మంచిగా చదువుకొని ఈ యొక్క రాష్ట్రంలోనే నా నియోజకవర్గాన్ని మొదటి పేరులో నిలబెడతారు. మీకు కావాల్సిన వసతులన్నీ కూడా నేను కల్పిస్తాను. గతంలో కూడా ఇంతకుముందు 25 లక్షల రూపాయలు కేవలం టాయిలెట్, అమ్మాయిలకు టాయిలెట్స్ లేవంటే గత ప్రభుత్వంలో నేను సొంత నిధులు ఇచ్చాను. 25 లక్షల రూపాయలు మా కుమారుడు ఇచ్చాడు. 25 లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ కాలంలోనే నేను ఇక్కడ అన్ని కూడా టాయిలెట్స్ కట్టించడం జరిగినాయి. ఇక్కడ జూనియర్ కాలేజ్ కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇక్కడ కూడా చేయడం జరిగినాయి. ఏదైనా ఈ యొక్క ముఖ్యమైన విద్యార్థులకు ఏవైతే ఈ సమస్యలు తెలియజేశారో ఖచ్చితంగా కూడా మీరు మీ ప్రిన్సిపల్ గారు ఇచ్చినటువంటి ప్రతి దానికి కూడా వీలైనంత వరకు దీనికి పరిష్కారం ఆలోచన చేసి శాశ్వతంగా ఈ మంచినీటి కొరత ఒకటి చెప్పారు, టాయిలెట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి కానీ నీటి కొరత ఉందని చెప్పారు.
టాయిలెట్స్ కు గదులు కూడా కావాలని చెప్పారు. వీటన్నిటిని కూడా ఒక్కసారి అధికారులను పంపించి మధు ఇట్రా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవసరమవుతాయి. ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నవాహిక శ్రీ నరసింహ జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం ఎగువ అహోబిల క్షేత్రంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి వారు హంస వాహనంపై కొలువు తీరారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో శ్రీ స్వామివారిని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవాన్ని తిలకిస్తూ గోవింద నామస్మరణలు చేశారు. ఆలగడ్డ ఆర్టీసీ బస్టాండ్లో డిపో అధికారులు ఏర్పాటు చేసిన మంచినీటి కొలాయిలు అలంకారప్రాయంగా మారాయి. ప్రస్తుతం మండు వేసవి కాలంలో ప్రయాణికులు బస్టాండ్లో మంచినీరు కూడా దొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆలగడ్డ బస్టాండ్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు పలు ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అహోబిలం, మహానంది, శ్రీశైలం, మంత్రాలయం, యాగంటి తదితర క్షేత్రాలకు నిత్యం ఈ బస్టాండ్ నుండి ఎందరో ప్రయాణికులు వెళ్తూ ఉంటారు. కాగా ఆర్టీసీ అధికారులు బస్టాండ్లో కనీస సౌకర్యాలను కూడా కల్పించకపోవడంతో ప్రయాణికులు వందల రూపాయలు పెట్టి వాటర్ బాటిల్స్ ని కొని తాగవలసిన పరిస్థితి ఏర్పడింది. సంస్థ ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని బస్టాండ్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. బనగానపల్లిలోని యాగంటిపల్లెలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇందిరమ్మ దంపతులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి యాగంటి పల్లెకు విచ్చేసిన మంత్రి దంపతులకు గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రి దంపతులకు, కుటుంబ సభ్యులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా యాగంటిపల్లి గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
రుద్రవరం మండలం కేంద్రంలోని అమ్మవారిశాల సమీపంలో నివసిస్తున్న పురోహితులు కౌశి విశ్వనాథ్ ఇంటిలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంటిలో మంటలు వ్యాపించి ఇంటిలోని వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎగసి పడుతున్న మంటలను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇంటిలోని వస్తు సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. కాగా ఈ ప్రమాదంలో పురోహితులు కట్టుబట్టలతో బయటపడి భారీగా నష్టపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాక్షి పేపరు సాక్షిగా అహోబిలంలో అక్రమ కట్టడాలను కూల్చేస్తాం. సాక్షి విభిన్న కథనాలపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మే 4 ఆదివారం నంద్యాల పట్టణంలోని గురురాజా పాఠశాలలో రాష్ట్ర దూదేకుల ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలన్న అధ్యక్ష కార్యదర్శులు సిద్ధయ్య, కన్నయ్య. బనగానపల్లె ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎగువ అహోబిలంలో సింహ వాహనంపై ఊరేగిన జ్వాల నరసింహుడు. ఆలగడ్డ ఆర్టీసీ బస్టాండ్లో త్రాగునీరు లేక ప్రయాణికుల అవస్థలు పట్టించుకోని అధికారులు. యాగంటి పల్లెలో శ్రీ చోడేశ్వరి దేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు. రుద్రవరం అమ్మవారిశాల పురోహితుల ఇంట్లో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.